సరిగ్గా ఈనాటికి 106 సంవత్సరాల క్రితం జలియన్ వాలాబాగ్లో ఒక దురంతం జరిగింది. ఆ చీకటి రోజును ఒకసారి గుర్తు చేసుకుందాం. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చరిత్రను తెలుసుకుందాం. ఇక బ్రిటిష్ న్యాయమూర్తి సిడ్నీ రేలౌట్ అనే వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో రేలౌట్ చట్టంను రూపొందించారు. రేలౌట్ చట్టం అంటే ఏంటి అంటే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి సమ్మానాలు ఇవ్వకుండా ప్రెస్ని కానీ, ప్రెస్లో పనిచేసే వాళ్ళని కానీ, తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళని కానీ, లేకుంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని కానీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటే దాన్ని రేలౌట్ చట్టం అంటారు. దానికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్ అనే 6.5 ఎకరాల ప్రదేశంలో ఒకే ప్రవేశ నిష్క్రమణ మార్గాలు ఉన్నటువంటి ప్రదేశంలో, అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకే మార్గం ఉన్నటువంటి ప్రదేశంలో 26,000 మంది సమావేశమయ్యారు. ఆ సమావేశంలో దాదాపుగా అంతమంది కూడుకున్నారు అని చెప్పేసి, అక్కడ కలిశారని చెప్పేసి, సమావేశంలో ఉన్నారని చెప్పేసి జనరల్ మైకేల్ వుడ్వయర్ అని చెప్పేసి బ్రిటిష్ అధికారికి విషయం తెలిసింది. 90 మంది సైనికులను వెంటబెట్టుకొని వచ్చి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా, మేము కాల్పులు జరుపుతాం అని చెప్పేసి చెప్పకుండా 1650 రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంట్లో బ్రిటిష్ వారి యొక్క తుపాకుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తొక్కిసలతో చనిపోయారు. చాలా మంది బావిలోకి దూకి చనిపోయారు. ఈ సందర్భంలో కనీసం 1000 మంది చనిపోయారని, అలాగే 2000 మంది గాయపడ్డారని విషయం తెలిసింది. అయితే ఇలాంటి సంఘటన భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. అయితే బ్రిటిష్ అధికారి అంటే జనరల్ వుడ్వయర్ ఏమన్నాడు అంటే అవసరమైతే చెదరగొట్టేవాడిని, కాకపోతే నేను చేతగాని వాడిని అయ్యేవాడిని, కాబట్టి నేను కాల్పులు జరిపాను, కాల్పుల్లో నేను ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్పాడు. కర్కశ హృదయంతో చెప్పాడు. ఇది ఒక భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది.